కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ పాజిటివ్ ఇంటెంట్ తో ఈ సీజన్ ఐపీఎల్ లోకి వచ్చేస్తుంది. మనం ముందుగా ఈ టీమ్ ని గానీ అబ్జర్వ్ చేస్తే దాదాపు 10 మంది ప్లేయర్లను అటు రిటెన్షన్ అండ్ ఇటు ఆప్షన్ రూపంలో కేకేఆర్ కు లాస్ట్ సీజన్ లో ఆడిన ప్లేయర్స్ పై నమ్మకం ఉంచి మళ్ళీ తీసుకుంది. లాస్ట్ సీజన్ లో కేకేఆర్ కు టైటిల్ గెలిపించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ మాత్రం కొన్ని రీజన్స్ వల్ల కేకేఆర్ నుంచి బయటికి వచ్చేసాడు. కేకేఆర్ ఈ ఐపీఎల్ కి ఒక స్ట్రాంగ్ టీం తీసుకున్నప్పటికీ వాళ్ళు తమ టీం ని లీడ్ చేయడానికి ఎవరిని కెప్టెన్ చేద్దామని చాలా రోజులు వెయిట్ చేశారు. అండ్ వెరీ రీసెంట్ గా సీనియర్ ప్లేయర్ అయిన అజింక్య రహానెను కేకేఆర్ కెప్టెన్ గా అపాయింట్ చేశారు. అండ్ ఈ మధ్య జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ముంబైకి అజింక్య రహానె లీడ్ చేసి గెలిపించి పెట్టాడు. అండ్ ఈ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అజింక్య రహానె చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఇక కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ సీజన్ లో ఓపెనర్ గా సునీల్ నారాయణ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మళ్ళీ అదే మ్యాజిక్ ఈ ఇయర్ కూడా రిపీట్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి. అండ్ ఇప్పుడున్న టీమ్ మేనేజ్మెంట్ అండ్ కేకేఆర్ స్టాఫ్ ఎంతవరకు తన నుంచి ఆ పర్ఫార్మెన్స్ తీసుకొస్తారనేది ప్రశ్నగా ఉంది. డికాక్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఓన్లీ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. అండ్ ఇక సునీల్ నారాయణ్ తో పాటు డికాక్ ఆడతాడు. అండ్ లాస్ట్ సీజన్ కేకేఆర్ కు మంచిగా పర్ఫామ్ చేసిన రఘువంశీ నంబర్ 3 లో ఆడతాడు. అండ్ 2023 ఐపీఎల్ లో సిఎస్కే కు నంబర్ 4 లో అజింక్య రహానె చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఇప్పుడు చాలా మంచి ఫామ్ లో కూడా కనిపిస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ స్లో అండ్ స్టడీగా స్టార్ట్ చేసి ఆ తర్వాత గేర్లు మార్చి ఆడగలిగే ప్లేయర్. అండ్ వెంకటేష్ అయ్యర్ పై టీమ్ మేనేజ్మెంట్ అండ్ అటు ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ తను ఎలా పర్ఫామ్ చేస్తాడో వేచి చూడాలి. అండ్ నంబర్ 6 లో రింకు సింగ్, నంబర్ 7 లో ఆండ్రూ రసెల్ అండ్ నంబర్ 8 లో రమన్దీప్ సింగ్ ఫినిషర్స్ లా ఆడతారు. అండ్ నంబర్ 9 లో హర్షిత్ రాణా ఆడతాడు. ఇతను కూడా బ్యాట్ తో పెద్ద పెద్ద షాట్లు కొట్టగలిగే ప్లేయర్. అండ్ నంబర్ 10 లో స్పెన్సర్ జాన్సన్ ఆడతాడు. అండ్ నంబర్ 11 లో ప్లేయర్ టు వాచ్ అవుట్ వరుణ్ చక్రవర్తి. తను ఈ మధ్య ఆడిన ఇంగ్లాండ్ సిరీస్ తో అండ్ అటు ఛాంపియన్ ట్రోఫీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ మంచి రిథమ్ లో కూడా కనిపిస్తున్నాడు. అండ్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ ఉన్నారు. అండ్ ఇక ఈ టీం మిచెల్ స్టార్క్ ని మిస్ అవడం వల్ల పేస్ బౌలింగ్ లో ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక ఈ టీం ఈ ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కి వస్తుందా లేదా అనే విషయాన్ని కామెంట్ లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.